సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మొదటిగా బాబా గారి ప్రతి ఒక్క భక్తునికి, ప్రతి ఒక్క బిడ్డకి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇక ఈరోజు సందేశంలో ఈ కొత్త సంవత్సరంలో బాబా గారు ఏం చెప్తున్నారో ఆ తండ్రి మాటలలోనే విందాం. ఈరోజు బాబా గారు ఏం చెప్తూ ఉన్నారంటే, బిడ్డ వెంటనే వెలుగుతున్న నా దునిని తాకు తల్లి, ఒక శుభవార్త నీ చెవిన చెబుతాను, వెంటనే తాకు బిడ్డ అని బాబా గారు అంటూ ఉన్నారండి. అయితే మీకు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి బాబా గారి దునిని తాకి బాబా గారు మనకు ఏం చెప్పాలనుకుంటున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందాం. తాకారా అండి? అయితే ఇక బాబా గారు ఏం చెప్తూ ఉన్నారంటే, బిడ్డ ఇప్పుడు నిన్ను ఎన్నో రకాల కర్మదోషాలు పట్టి పీడిస్తున్నాయి. ఇలాంటి సమయంలో నీ జీవితం ఏంటో నీకే అర్థం కావడం లేదు కదా? నిజమేనా తల్లి? అలాంటి సమయంలో నీకు ఎలాంటి ఆనందం కూడా ఉండదు. ఎవరో ఏదో అనుకుంటారని బలవంతంగా నవ్వుతూ అందరితో మాట్లాడుతున్నావే కానీ మనస్ఫూర్తిగా నువ్వు నవ్వి చాలా రోజులైంది కదా. కాబట్టే నిన్ను ఆనందంగా ఉంచడానికే అమ్మా నిన్ను ఈరోజు మండుతున్న నా దునిని తాకమన్నాను. నా దునిని తాకిన నీకు ఒక విషయం చెప్పనా బిడ్డ? నీ చుట్టూ ఉన్న వారంతా నీవారే అని భ్రమపడకు. నిన్ను పొగిడేవారు కూడా నీవారు కాదు. ఎవరైతే నీతో గొడవపడి మరి ఇది అని చెబుతూ ఉన్నారో, ఎవరైతే నువ్వు మాట్లాడకపోయినా కానీ నీ మంచి గురించే ఆలోచిస్తూ నీకు మంచి చేస్తున్నారో వారే నీవారు. కానీ నువ్వు ఎవరికి విలువ ఇస్తున్నావమ్మా? నీ వారికా లేక పరాయి వారికా? అది నీకే తెలియాలి. నీ వారికి నువ్వు విలువ ఇస్తే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. అదే నువ్వు పరాయి వారికి విలువ ఇస్తే ఇలానే నీ జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంది. నువ్వు పరాయి వారికి విలువని ఇస్తే అది ఇప్పుడు నీకు చాలా ఆనందాన్ని ఇస్తుందమ్మా. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే, నీకు తెలియకుండానే వారు నీ జీవితాన్ని లాగేసుకుంటారు. కాబట్టి ఎవరు ఎలాంటి వారో తెలుసుకో బిడ్డ. కేవలం నవ్వుతూ మాట్లాడగానే మంచివారు అనుకోకు. ఇక నువ్వు ఎటు నడుస్తావో నీ ఇష్టం. మనిషి జీవితానికి ఎంతో విలువ ఉంటుందమ్మా. నీ గురించి నువ్వే ఆలోచించుకో. అప్పుడు నువ్వేంటో నీకే తెలుస్తుంది బిడ్డ. అలా ఆలోచించగానే నీకు వచ్చే మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? అసలు నేను ఏం సాధించాను? అసలు నేనేంటి? నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, బాధలు అని. నీకే కాదు బిడ్డ, కష్టాలు నీకన్నా కష్టాలు ఎక్కువ ఉన్నవారు, అనారోగ్యంతో బాధపడేవారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారు కూడా ఇప్పుడు మంచి స్థాయిలో నిలబడి ఉన్నారు. దానికి కారణమేంటో తెలుసా తల్లి? వారి ఆలోచన విధానం. అవునమ్మా, కేవలం వారి ఆలోచన విధానం మాత్రమే. నీ మెదడుకు నువ్వు మంచి చెప్తే అది నీకు మంచి ఇస్తుంది. అదే చెడుని చెబితే తిరిగి నీకు చెడు ఆలోచనలే ఇస్తుంది. నువ్వు ఏ విత్తనం నాటితే ఆ మొక్కే మొలుస్తుంది. కాబట్టి నిదానంగా ఆలోచించుకో. నీ జీవితాన్ని ఎలా ప్రశాంతంగా ముందుకు నడిపించాలో ఆలోచించుకో. ఎవరో ఏదో అనుకుంటారేమో అనే ఆలోచనను అస్సలు నీ మనసులోకి రానివ్వకు తల్లి. ఎందుకంటే వారేమీ నిన్ను పోషించడం లేదు కదా బిడ్డ.
ఇతరుల గురించి నీకు అనవసరం. ఈరోజు నేను చెప్పిన వెంటనే నా తునిని తాకిన నీకు అంతా మంచిగా మారబోతుంది. ఈ కొత్త సంవత్సరం నీకు ఎంతో అద్భుతంగా కలిసి రాబోతోందమ్మా. ఇప్పటి వరకు నీకు ఉన్న చెడు ఆలోచనలు, నీ కంగారు, మొహమాటం, నీ అపోహలు, ఎదుటివారిని చూసి నువ్వు భయపడటం, వీటన్నింటినీ నా తునిలోకి అయస్కాంతంలా లాగేసుకుంటున్నాను. ఈ కొత్త సంవత్సరం నీకొక మంచి భవిష్యత్తును అందించబోతున్నాను. నీకు బాగా కలిసి వచ్చేలా నా ఆశీర్వాదాన్ని అందిస్తున్నాను బిడ్డ. ఈ మొదటి రోజు నుంచే మంచి ఆలోచనలతో జీవించడం నేర్చుకో. చెడు ఆలోచనలను పాత సంవత్సరానికి వదిలేసాయి. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది తల్లి. ఇకనైనా నీ జీవితాన్ని ఆనందంగా జీవించు. ఈరోజు నుంచే మొదలుపెట్టు. తప్పకుండా నీకంతా శుభం జరుగుతుంది. చెప్పాను కదా, ఈ కొత్త సంవత్సరం నీకొక అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించబోతోందమ్మా. నీకు ఉన్న చెడుని మొత్తం నేను కాల్చి బూడిద చేసేస్తాను బిడ్డ. ఇక అంతా నీకు మంచే జరుగుతుంది. నీకు నా గురుబలాన్ని కూడా అందిస్తున్నాను. ఈ సంవత్సరంలో ఇక ప్రతిరోజు నీకు నువ్వు నచ్చినట్లు జీవించేలా చేస్తాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో బిడ్డ, ఈ లోకంలో 2 దారులుంటాయి. ఒకటి మంచి, 2 చెడు. ఈ 2 దారులలో మంచి అనేది చాలా కఠినంగా ఉంటుంది. అదే చెడు అనేది చాలా అందంగా ఉంటుందమ్మా. అది నిన్ను ఆకర్షిస్తుంది. అది నీకు చాలా ఆనందాన్ని కూడా ఇస్తుంది బిడ్డ, కాదనట్లేదు. కాబట్టి కొంచెం కష్టంగా ఉన్నా సరే మంచి దారిలోనే నడు. సులభంగా ఉంది కదా అని చెడు దారిని ఎంచుకోకు బిడ్డ. భవిష్యత్తులో అది కొట్టే దెబ్బకి నువ్వు జీవితంలో కోలుకోలేవు. అందుకే ఎప్పుడూ మంచినే ఎంచుకో. ఆ దారిలో కూడా మొదటి 3 మెట్లే కష్టంగా ఉంటాయి. తరువాత 4వ మెట్టు నుంచి అంతా ఆనందంగా, అందంగా ఉంటుందమ్మా. మరి చెడు దారిలో మాత్రం మొదటి 3 మెట్లు చాలా అందంగా ఉంటాయి బిడ్డ. 4వ మెట్టు నుంచి నరకాన్ని చూపిస్తాయి. కాబట్టి నువ్వు ఆ ఆకర్షణకి గురి కాకుండా న్యాయంగా మంచి దారిలో నడు. నీకంతా శుభం జరుగుతుంది. నా తునిని తాకిన నీకు కష్టాలు, దోషాలు, శాపాలు, కర్మలు ఏవీ లేకుండా అన్నీ నా తునిలోకి లాగేసుకుని కాల్చి బూడిద చేసేసానమ్మా. ఈ కొత్త సంవత్సరంలో ఒక మంచి జీవితాన్ని నీకు ప్రసాదించాను. ఆనందంగా ఉంటూ ఇష్టంగా జీవించు. నా ఆశీర్వాదంతో మంచిగా జీవించు. మరొక విషయం చెప్పనా తల్లి? ఈ సంవత్సరం నీ అతిపెద్ద కోరిక తీరినట్టు అతి త్వరలోనే నీ చెవిన పడబోతోంది. ఇక నీకు సంతోషమేగా? ఇది నీ సాయి సత్యవాక్కు తల్లి. తప్పక నెరవేరుతుంది. ఇక సంతోషంగా ఈ కొత్త సంవత్సరాన్ని ఆస్వాదిస్తూ ఎప్పుడూ ఆనందంగా జీవించమ్మా. ఈ తండ్రి ఆశీస్సులు నీకు అందిస్తున్నాను. ఎప్పుడూ నేను నా బిడ్డతోనే ఉంటాను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ కొత్త సంవత్సరం ప్రతి బాబా బిడ్డకి ఒక మంచి తీపి గుర్తుగా నిలబడిపోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.